హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు చింతపండు పులిహోర గుడిలో ఏ విధంగా అయితే అంత కమ్మగా ఉంటుందో అది నేను చేసి చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ నొక్కండి. ఇక్కడ నేను 50 గ్రాముల వేరుశనగ గుళ్ళు, 100 గ్రాముల చింతపండు కడిగి నానబెట్టుకున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు మరియు కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 5 పచ్చిమిరపకాయలు, నూనె, 2 రెమ్మల కరివేపాకు. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుసు అనేది మనకు నిల్వ ఉన్న మనకి దాదాపు 1 నెల రోజులు పాడవకుండా నిల్వ ఉంటుందండి. అందుకని తర్వాత ఇక్కడ పల్లీలు కూడా యాడ్ చేసుకొని పల్లీల్ని ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పల్లీలు ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు నేను 5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఈ తాలింపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి చింతపండు పులిహోరలో తాలింపు అనేది ఎక్కువగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటున్నాను మరియు కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంగువ వేస్తున్నానండి. ఇంగువ వేస్తే చాలా చాలా టేస్ట్ వస్తుంది మరియు మనకు బాగా అరుగుదల అవుతుంది. ఇంగువ అనేది ఆప్షనల్. చూసారా, పోపు నాకు బాగా ఫ్రై అయిపోయినాక నేను ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండును గుజ్జును తీసుకున్నాను. ఆ గుజ్జుని డైరెక్ట్గా తాలింపులో వేసేసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు పులుసు మరుగుతుండగా అందులో నేను కొద్దిగా బెల్లం యాడ్ చేసుకున్నానండి. ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల చింతపండులో వగరుంటే ఆ వగరు విరిగిపోయి కమ్మగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాను మరియు 1 టీ స్పూన్ పసుపు, మొత్తం దగ్గరకు అయిపోయేలాగా కలుపుకుంటున్నాను. చూస్తున్నట్లయితే అడుగంటకుండా తిప్పుకోవాలండి. అడుగంటితే అంత టేస్ట్ అనేది ఉండదు. అందుకని నేను జాగ్రత్తగా అడుగంటకుండా తిప్పుకుంటున్నాను. ఆల్మోస్ట్ మనకి దగ్గరికి అయిపోతుంది. ఈ చింతపండు మనకి రెడీ అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ మొత్తం మనకి పైకి వచ్చేస్తుందండి. ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ చింతపండు పులుసు అనేది మనకు నెల రోజులైనా నిల్వ ఉంటుంది. మీరు గాజు సీసాలో పెట్టుకుంటే బెస్ట్ అండి. ప్లాస్టిక్ డబ్బాలో అయినా నిల్వ ఉంటుంది, కానీ గాజు సీసాలో అయితే ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. స్టీల్ డబ్బాలో అయితే అసలు నిల్వ ఉండినా వేస్ట్ అండి, ఎందుకంటే స్టీల్ మొత్తాన్ని ఈ చింతపండు పులుసు అనేది తినేస్తుంది. చూసారా, ఇక్కడ నాకు రెడీ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ముందుగా నేను 1 కేజీ బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఆ రైస్ని దానిలోకి తీసేసుకుంటున్నాను.
ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకొని అందులో పులుసు మొత్తం వేసుకొని కలిపేసుకుంటున్నాను. మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 టీ స్పూన్ అండి ఆవు పిండి కలుపుతున్నాను. ఈ ఆవు పిండి అనేది వేస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ అనేది నేను మా అత్తయ్య గారి వాళ్ళ సైడ్ తిన్నాను. గోదావరి సైడ్ ఆవు పిండి కలుపుతారు. సో నేను ఆ స్టైల్లోనే ఈరోజు చేసి చూపిస్తున్నాను. అందుకని కొద్దిగా ఆవు పిండి కలిపాను. మీరు ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరియు నేను అక్కడ చింతపండు పులుసులో 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. నేను దేవుడికి నైవేద్యంగా చేసుకుంటున్నానండి నేను ఇక్కడ, అందుకే నేనేం టేస్ట్ చూసుకోవట్లేదు. నేను 2 టేబుల్ స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అని కొంచెం ఉజ్జాయింపుగా చూసి వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకోండి. మీరు ఏ విధంగా తయారు చేస్తుంటారు చింతపండు పులిహోర అనేది నాకు కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇలా ఆవు పిండి యూజ్ చేస్తారా లేదా ఇంకొక డిఫరెంట్ స్టైల్లో చేస్తారా అనేది కూడా చెప్పండి. చూడండి, ఇలా కలిపేసుకున్నాక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవడం వల్ల ఆవిరికి మగ్గుతుందండి, ఇంకా కమ్మగా ఉంటుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ ఉన్నప్పుడు అసలు మర్చిపోకండి.